నమస్తే. ప్రస్తుతం మనము గన్పార్క్ దగ్గర ఉన్నాము. మలిదశ తెలంగాణ ఉద్యమకారులంతా ఇక్కడికి వచ్చారు. సో అధికార కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మరి ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులరో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని ఆదుకుంటాము, వాళ్ళకు కొంత జాగ కేటాయిస్తాము, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వాళ్ళకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పింది. సో అన్నట్టుగానే మరి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నది. ఇంతవరకు ఉద్యమకారుల ఎత్తడం లేదు, ఎక్కడ కూడా ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. సో గత 10 ఏళ్ళు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మలిదశ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అనేక మంది నేతలను, సకల జనులు కష్టపడితే ఈ తెలంగాణ సాధించుకున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఒకసారి కొన్ని డిమాండ్స్ తీసుకొచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి నెరవేర్చండి అంటూ వాళ్ళు మరి గన్పార్క్ దగ్గరికి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ఏంటి ప్రధానంగా పెట్టినటువంటి అంశాలు ఏంటివి? కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు 250 గదాల సోటిస్తానంది. ఉద్యమకారులకు గుర్తిస్తాం. ఈ రాష్ట్రానికి అందమవులు ఉద్యమకారులే. మేము మారోజు వీరన్న బిల్లులత్తక్క స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమంలో డోకాదిన్న తెలంగాణ సూర్యాపేట సభ కాంచి మొదలు పెడితే ఆనాటి నుంచి ఈ తెలంగాణ వచ్చే వరకు జైలుకు పోయినాం, లాఠీ దెబ్బలు, సకల జనుల సమ్మె, ఆడినాం, పాడినాం, పోరాడినాం, అన్నీ చేసినాం. మాకు ఇస్తానన్న హామీలు గత ప్రభుత్వమేలే ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తప్పించుకొని తిరుగుతుంది. కనీసం మమ్మల్ని గుర్తించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మాకు ఇప్పటికైనా కూడా దయచేసి ఉద్యమకారులను గుర్తించి ప్రక్రియ వేగవంతం చేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కలిసిరా ఇప్పటి వరకు? మంత్రుల్లో, ముఖ్యమంత్రుల్లో, లేకపోతే కీలకమైనటువంటి నేతలు ఎవరైనా కలిసే ప్రయత్నం చేసిరా? సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేసుకుంటా పోయే కాన్స్టిట్యున్సీల మొత్తం ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించినాం. కోదండరాం సార్ గారిని కలిసినాం. ఎమ్మెల్యేలకు అందరూ వినతి పత్రాలు ఇచ్చినాం. ఎవరు స్పందించే పరిస్థితి లేదు. మాకు మేము రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇది అవమానంగానే భావిస్తున్నాం. నువ్వు అందాల పోటీలు, ఆ పోటీలు కాదు. తెలంగాణ ముఖ చిత్రానికి అందమైంది ఉద్యమకారులే. ఉద్యమకారులతోనే తెలంగాణ వచ్చింది. ఎన్నడూ గుర్తిస్తారు? ఎప్పుడు గుర్తిస్తారు? ఉద్యమంలో పాల్గొన వాళ్ళందరికీ ఇలా కార్పొరేషన్ పదవులు వస్తున్నాయి, పైరోగాలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ ఉద్యమకారులు మాత్రం గన్పార్క్ చుట్టూ రోడ్ల పని తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలామంది నగర ప్రాంతాల్లో మంచి ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి అనే తను చనిపోయింది. చాలామంది ఉద్యమకారులు చనిపోతూనే ఉన్నారు. 69 కాంచి మొదలు ఇప్పటిదాకా ప్రతి పోరాటంలో ఉన్న ఉద్యమకారులు మొత్తం చనిపోతూనే ఉంటారు. వేగవంతమే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏం చెప్తారు పెద్ద ఆయన? కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్నట్టారు, కొంతమంది ఇప్పటి తిరుగుతున్నట్టారు, జైలుకు పోతున్నట్టారు, కోట్ల చుట్టూ పోతున్నట్టారు. ఎట్లుంది పరిస్థితి? 20 నెలల్లో కాంగ్రెస్ వచ్చినాకనైనా ఏమైనా ఉద్యమకారులకు భరోసా అనిపిస్తుందా? మరి నిజంగా ఉద్యమకారులు అనేటటువంటి వ్యక్తుల మీద ఇప్పటి వరకు కేసులు నడుస్తున్నాయంటే మొత్తం గత పాలకులు, ఈ పాలకులు అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే మేము కొట్లాడినటువంటి తెలంగాణ వల్లనే మీరు రాజ్యాలు వెళ్తున్నారు. మేము జైలుకు పోవడం వల్ల వచ్చినటువంటి తెలంగాణ వల్లనే మీరు పదవులు అనుభవిస్తున్నారు. అనుభవించి కూడా ఇంకా తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు ఉండమంటే ఈ ప్రభుత్వాలు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే మరి గతంలో తెలంగాణ ఉద్యమకారులు చరిత్ర చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఏ స్వరాష్ట్రం కూడా ఇంత భారీ ఎత్తున ఉద్యమం జరగలే. ఏ స్వరాష్ట్ర ఉద్యమంలో కూడా ఇంతమంది చనిపోలే. ఏ స్వరాష్ట్ర ఉద్యమంలో కూడా ఇన్ని కేసులు కాలేదు. తెలంగాణ మరి తుపాకులకు ఎదురు నిలవలేదు, లాఠీలు దెబ్బలు తిన్నాం, మరి బాష్పాయి ప్రయోగాలకు సమస్యలున్నారు, మరి ముళ్ళ కంచెలు దాటి రక్తాలు చిందించారు. ఇన్ని కష్టాలు పడి సుదీర్ఘమైనటువంటి పోరాటంలో మేము తెలంగాణ చేస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కటి కూడా అవకాశం ఇవ్వనటువంటి ప్రభుత్వం గత పాలకులు చేశారు. మరి కొత్త పాలకులు వచ్చే ముందు మాకేం చెప్పారు? తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళకు కావాల్సినటువంటి 250 గజాల ఇల్లు ఇస్తాం, ఇల్లు నిర్మాణానికి డబ్బులు ఇస్తాం, తెలంగాణ ఉద్యమకారులని ఒక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికి ఎన్ని రోజులైంది? 20 నెలలు కావస్తూ ఉంది. 20 నెలల కాలంలో ఉద్యమకారులకు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలని ఒక్కసారి కూడా మన సీఎం గారు స్పందించకపోవడం తెలంగాణ ఉద్యమకారులు అందరూ గుండెలు స్కోపిస్తూ ఉన్నాయి. మరి ఉద్యమకారులు చాలా బాధపడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా స్పందించి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు, మీరు ఇస్తున్నటువంటి హామీ మేరకు వెంటనే అమలు పరచడానికి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, ఒక కమిషన్ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇది మన బంగారు తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ప్రగతిల్లుతుందని చెప్పారు. మరి అటువంటి రాష్ట్రం కోసం ఉద్యమం చేసినందుకు మేము గర్వపడుతూ ఉన్నాం. మరి 5-6 సంవత్సరాలు తిరగకముందే ఇది అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారిపోయిందో మాకు అర్థం కానటువంటి విషయం. మరి మనకంటే తక్కువ ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్,
జార్ఖండ్ రాష్ట్రాలు. మనకంటే తక్కువ సంపద, తక్కువ జనాభా, తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి మరి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తున్నారు, ఇంటి జాగా ఇచ్చినారు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు ఇచ్చారు, మనకి ఇంత ఆర్థిక సంపద ఉందని చెప్తా ఉన్నారు, బంగారు తెలంగాణ అని చెప్తా ఉన్నారు. మరి మీరెందుకు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఇంతవరకు నెరవేర్చలేకపోతున్నారనేదే మా ప్రశ్న. ఇప్పటికైనా స్పందించి వెంటనే ఉద్యమకారులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈ అసెంబ్లీ ఈ వర్షాకాల సమావేశాల్లోనే, ఈ రాబోయే వర్షాకాల సమావేశాల్లోనే దీనిపై ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయాలి. అలా కనుక చేయకపోయినట్లయితే ఆ తర్వాత మేము నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అనేది మా సంఘాలన్నీ ఉద్యమకారుల సంఘం మరి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది వచ్చారు ఇప్పటికి గన్పార్ దగ్గరికి? ఇంకెంతమంది వచ్చే అవకాశం కనబడుతుంది? ఇంకా 200 మంది ఇప్పటికే వచ్చి ఉన్నారు. ఇంకా 500 మంది కూడా వేల ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు సార్. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ చెప్పుకొని ప్రజలను వంచన చేసి బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని రాష్ట్రాన్ని దోసుకున్నారు. వాళ్ళు ఈ ప్రజలను మోసం చేసినందుకే వాళ్ళు ఊడ్చుకపోయింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాటలు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు కూడా ఇలా మర్చిపోతే, ఈ ఉద్యమకారులకు కావాల్సిన హక్కులు కల్పించకపోతే, వాళ్ళకి ఇస్తున్న హామీ ప్రకారంగా ఇవ్వకపోతే, వీళ్ళు కూడా అలానే రేపు స్థానిక సంస్థ ఎన్నికలనే వీళ్ళకి ఆ రిజల్ట్ తెలుస్తుంది అనేది మేము తెలియజేస్తున్నాం. మేము కూడా ముందుండి ఆ పార్టీని ఓడగొట్టేందుకు ముందుంటాం. మేము అమలు చేయకపోతే ప్రభుత్వం నుంచి సానుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుందా స్పందన? ఆశతోటే మేము ఆ పని ఇప్పటిదాకా ఉన్నాము. వాళ్ళు మర్చిపోతే మాత్రం జరగవలసిన పని జరుగుతూనే ఉంటుంది. చెప్పే బాబాయ్, మీరేమైనా మాట్లాడతారా? మేము నలుమూల నుంచి 33 జిల్లాల నుంచి వచ్చిన నా తోటి ఉద్యమకారులందరికీ పేరు పేరున నా ఉద్యమ అభినందనాలు. విద్యార్థి అమరవీరుల గన్పార్ సాక్షిగా వాళ్ళకు కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తూ, మాకు మలిదశ ఉద్యమకారులకు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు 6 గ్యారంటీల అమలులలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల చోటు ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నాడు. ఇంకోటి 25,000 పెన్షన్ ఇస్తామన్నాడు. అన్న మాట మీద ఇప్పటికీ 20 నెలలు దాటింది, 22 నెలలు కూడా ఇస్తుంది. ఏది అమలు చేయలేదు. మేము కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఏమిటంటే మా బతుకులు బాగుపడతాయి, ఫస్ట్ తెలంగాణ వస్తే బాగుపడేది ఉద్యమకారుడు అనుకున్నాం. జైలు లెక్క పెట్టలేదు, దెబ్బలు లెక్క పెట్టలేదు, కేసులకు భయపడలేదు. ఇప్పటికి కొంతమంది తమ్ముళ్ళు ఇంకా జైలు కేసుల పాలయ్యి జైలు చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రం వచ్చినాక ఏర్పడ్డా కూడా వాళ్ళ మీద కేసులు అట్టే అది కోట్ల చుట్టూ తిప్పడం చాలా సిగ్గుసేటు. తక్షణం వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి. ప్రతి ఉద్యమకారునికి 250 గజాల చోటు చిల్లు కట్టేయాలి. ప్రతి ఉద్యమకారునికి 25,000 పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళు మెయిన్ ప్లేస్లో పెట్టిందంటారు. మేము కొత్త డిమాండ్ ఏమంటలేదు. మేము ఇంకో 2 కోరేది ఏంటంటే, ఒకటి హెల్త్ కార్డు ఇవ్వాలి అందరికీ. కొంతమంది ఉద్యమకారులు ప్రాణాలు కూడా కోల్పోయారు, అందరు సహకరించలేదు. 20,000 పెన్షను, హెల్త్ కార్డు, 250 గజాల చోటు చిల్లు కట్టేయాలి. మీరు అన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు అన్న మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు అన్న మాట ప్రకారం మీకు కొత్త ఏం ఉండలేము. దానికే స్పందించి తక్షణం మాకు ఈ న్యాయం చేయాలని మేము మాట్లాడుతున్నాం తప్ప వేరే ఉద్దేశం మాట్లాడుతున్నాం. మీరు అనుకున్నాడు మాకు తక్షణం మాకు ఇది అమలు చేయాలని చెప్తున్నాం. రైట్. సో ఇది మొత్తం మీద అయితే మరి చూస్తూ ఉన్నారు నా బ్యాక్గ్రౌండ్లో కూడా తెలంగాణ మలిదశ ఉద్యమకారులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళంతా పెద్దగా గొంతమ్మ కోరికలు ఏం కోరుతారే, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి హామీలు ఇచ్చిందో హామీలు నెరవేరుస్తామని చెప్తే ఆ హామీలను మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు 250 గజాల జాగా కావచ్చు, లేకపోతే గుర్తింపు కార్డు కావచ్చు, ఇటువంటి అంశాలని మాత్రమే వాళ్ళు మరి కరపత్రాల ద్వారా అదేవిధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వరుసగా ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని గత 10 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 20 నెలలు అవుతున్నది. 20 నెలల్లో కూడా మరి ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చలేరు. ఖచ్చితంగా మాకు హెల్త్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, తక్షణమే మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా ఉద్యమకారుల భవిష్యత్ కార్యాచరణ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అయితే వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ హైదరాబాద్ మహానగరానికి 200 మంది ఉద్యమకారులు వచ్చారు. మరొక 300 మంది ఉద్యమకారులు, ఓవరాల్గా 500 నుంచి 600 మంది తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఇక్కడ చేరుకుంటున్నారు. గతంలో ఉద్యమంలో లేనటువంటి వ్యక్తులకైతే మరి కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చినాయి. అనేకమైనటువంటి పార్టీ పదవుల వాళ్ళ పదవులు అనుభవిస్తూ ఉంటే మాత్రం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వారు సకల జనులు కావచ్చు,
ఆటతో పాటతో మాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలూగించినటువంటి ఎంతోమంది వాళ్ళ ఇంకా జైళ్ళకు పోతున్నారు, కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కాలిరి, కొంతమంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయి రోడ్ల మీద మరి టిఫిన్ సెంటర్లు ఇతరితర కూలీ పని చేసుకొని బతున్నటువంటి ఎంతోమంది మలిదశ ఉద్యమకారులు. వాళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరిచ్చిన గ్యారెంటీలో భాగంగా హామీలు ఇవ్వాలి, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందంటే చెప్పేసి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతా కూడా పెద్ద ఎత్తున మరి గన్ పార్క్ దగ్గర వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబాయ్, ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఖమ్మం జిల్లా నుంచి ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా నుంచి ముదిగొండ మండలం నుంచి వచ్చినాం. ఇట్లా తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చేసినాం. ఏమైనా గుర్తు వస్తున్నాయి అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు? ఏం చేసిరు ఏందని? జ్ఞాపకం వచ్చినాం. హేమంత్ రెడ్డి గారు పెట్టిన రీతిలో అమలు చేస్తుందేమని వచ్చినాం. మరి మేనకట్లు పెట్టిన అన్న ఏదన్నా ఒకటి అమలు చేసి మాకు ఏదన్నా ఆధారం చూపిస్తుందేమని వచ్చినాం. వయసు చూస్తే పెద్దగా ఉన్నది. అప్పుడు ఉద్యమం టైంలో ఎట్లా పోలీసులు దెబ్బలు తిన్నారా బాగా? ఎట్లా ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అప్పుడు? ఇబ్బందులు పడ్డాం, దెబ్బలు తిన్నాం, మంచి ఉధృతంగా ఉన్నాం. అప్పుడు మంచి మీరు వెనకుండండి అని మేము నాయకత్వంగా ముందులో పోతాం అనే దాని మమ్మల్ని వెనక నెట్టి వాళ్ళు పోయారు, మేము వాళ్ళేమంటే వచ్చినాం. అట్లా తిరిగినామండి. మీరేం చెప్తారు బాబాయ్? గతంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? స్టేషన్లకు పోయేదా? ఎటువంటి ఇబ్బందులు ఉండేది అప్పుడు? లేకపోయినా చేసినాం. మాకు ఎత్తన హామీలు అమలు చేస్తే చాలుగా. ఏమేమి ఇవ్వాలి? జాగా ఇవ్వాలి, ఇంకా ఎత్తనాడు, 10 లక్షలు ఎత్తనాడు, ఇల్లు కట్టెత్తనాడు, పింఛన్ ఎత్తనాడు, పింఛన్ ఎత్తనాడు. ఇక అంతే. సో ఇట్లా ఖమ్మం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అందరూ అన్ని రాష్ట్రాల నుంచి అంతా జిల్లాల నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఎవరైనా మాట్లాడతారు? ఇంకా చెప్పండి. గత 14 సంవత్సరాల నుంచి కూడా ఆటో తోలుకునే మేము ఆటో పక్క పెట్టి కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. గత మాకు రేవంత్ రెడ్డి గారు ఒక 20 నెలలుగా మాకు 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఉద్యమకారులకి మాకు 250 గజాలు ఇళ్ల స్థలం, 20,000 రూపాయలు పింఛను ఇస్తానని ఆ ఊష ఎత్తపోవటం మాకు ఉద్యమకారులకి బాధ కలుగుతుంది. ఇట్లా మాకు అది అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. బాబాయ్ మాట్లాడుతుండ పోందా? బాబాయ్ చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం జిల్లా అంటే ముదిగొండ మండలం మొత్తారం ఊరు. అయితే మేము తెలంగాణలో చాలా కష్టపడ్డాం. సూనేమ గారు మాకు 250 గజం, మాకు ఇళ్ళ జాగా, మరి డబ్బులు 10 లక్షల డబ్బులు అవన్నీ ఇస్తానని మాకు వాగ్దానం చేసింది. జెండా చేయట్లు లేపింది. మాకు అదే కారణంగా మేము నిరాజిత చేసుకుంటా మేము పిల్లల్ని వదిలిపెట్టి మేము ఇగో ఈ రోడ్డు మీద పడ్డాం. మేము ఉద్యమం ఇచ్చిన దాకా కూడా మేము సాధించేది అని నమస్కారం. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని సామాంజిరెడ్డి నా పేరు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో 250 గజాల జాగా, 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి వాడికి 18 నెలలు గడుస్తున్న కనీసం ఉద్యమకారుల గురించి ఎక్కడ కూడా మాట్లాడని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తే, ఇంతకు 2001 నుంచి ఉద్యమం చేసి రోడ్ల పాలైన వాళ్ళు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వం ఎట్టాగో ఉద్యమకారులను వదిలేసింది. ఈ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తా అన్నది, ఇకనైనా గుర్తించలేదు. గుర్తించాలని చెప్పేసి మేము నవంబర్ 24వ తారీఖు నాడు పాదయాత్ర చేసి భద్రాచలం దాకా చేసినాం. మన కరివిరాల కొత్తగూడెం నుంచి పొడిచెడు వరకు చేసినాం. ఇప్పుడు దీక్ష మా అమరవీల కాడ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఇవాళ అమరవీల స్తూపం కాడ నివాళులు అర్పిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తిస్తుందని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాం. కానీ ఎంతోమంది ఆత్మత్యాగాలు చేసుకున్నారు. ఎంతోమంది తెలంగాణ కోసం సదాగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి సాగుకు సిద్ధపడి వాళ్ళ తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం. కనీసం పాలకులు, ఈ పాలకులైనా ఆ పాలకులైనా, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం అయినా కూడా ఇవాళ ఉద్యమకారులు లేని తెలంగాణ లేదు. ఆ సీఎం అయినా ఈ సీఎం అయినా కూడా ఉద్యమకారుల వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా అయినా ఆలోచించి ఉద్యమకారులను లేనిది వాళ్ళ తెలంగాణ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఈ ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి, మొట్టమొదటిగా ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం. ప్రజాపాలనలో 6 గ్యారంటీల్లో 4వదే ఉద్యమకారులకు ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ.
అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఉద్యమకారులను గుర్తిస్తానది. అదే ఉద్యమకారులను గుర్తిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఇవాళ పూజిస్తారు ఉద్యమకారులు. ఎందుకంటే ఎంతోమంది కుటుంబాలు ఆగమైపోయినాయి, జీవితాలు ఆగమైపోయినాయి. ఇవాళ భార్య పిల్లలకు దూరం అయిపోయిన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. ఇవాళ ఆకలి కేకలతో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమకారులని గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కోరుతున్నాం. త్వరలో మరో ప్లాన్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా నుంచి రిలే నిరాదీక్షలు చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఉన్నాము. కంటిన్యూ ప్రభుత్వం స్పందన వచ్చిన దాకా రిలే నిరాదీక్షలు చేయాలని అనుకుంటున్నాము. లేని పక్షాన స్పందించిన ఎడల ప్రభుత్వ భూముల్లో ఉద్యమకాల జెండాలు బాతామని ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఒకటై ఏకమై జెండాలు బాతామని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతున్నాం. బడ్జెట్ లేదని అవసరం లేదు, గుర్తింపు కార్డు ఇవ్వడానికి దానికి పైసలు అవసరం లేదు, 200 రూపాయలు కూడా కాదు. ప్రభుత్వ జాగా ఉన్నది, దానికి బడ్జెట్ అవసరం లేదు. ఆ ల్యాండ్స్ జిల్లా హెడ్ క్వార్టర్ కానీ హైదరాబాద్లో కానీ ఆ ల్యాండ్స్ ప్రభుత్వం ఇవ్వచ్చు, దానికి ఒక బడ్జెట్ కావాలి గవర్నమెంట్ కానీ ఆలోచన లేదు. మా మీద దయదలుస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారో గవర్నమెంట్ రేవంత్ అన్న గారు మా ఉద్యమకాలను గుర్తించండి. ఇప్పటికి రోడ్ల మీద పడ్డాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, పాదయాత్ర చేస్తున్నాం, నిరాదీక్ష చేస్తున్నాం. స్పందించిన ఎడల మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాం. ఖమ్మం జిల్లా నుంచోలే మొదలు పెడతాం. ఆడ రిలే నిరాదీక్షలు చేస్తూ జెండాలు బాదడం అనేది జరుగుతుంది ఖమ్మం జిల్లా నుంచి. త్వరలో ప్రకటిస్తాం కార్యాచరణ మలిదేశ తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం నుంచి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. సో ఇది మొత్తం మీద తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా కష్టపడరు అందరికీ తెలుసు. 10 ఏళ్ళు కేసీఆర్ ఎలాగూ ఉద్యమకాలను పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ ఉద్యమకారుల్ని పట్టించుకోవాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. చూద్దాం ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తెలంగాణ ఉద్యమకారుల్ని పట్టించుకుంటుందా, వాళ్ళకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుందా లేదని చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.